ఈ మిథున రాశి వారికి ఈ వారంలో మొత్తం 6 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. అధికంగా సుఫలితాలను లాభాలను అందుకుంటారు. ఎక్కువ సంతోషకర వాతావరణాన్ని చవిచూస్తారు. చాలా విషయాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. సప్తంలో చంద్రుడు సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో మంచి గుర్తింపును తెచ్చుకుంటారు. సంతోషంగా కాలం గడుపుతారు. షష్టంలో కుజ సంచారం వల్ల చాలా వివాదాలు పరిష్కరించుకుంటారు. భూ సమస్యలు కానీ వాహన సమస్యలు కానీ పరిష్కరించుకునే దిశగా ముందుకు వెళ్తారు. కోర్టు వ్యవహారాలు లాంటివి కూడా ఈ వారంలో మీకు అనుకూల ఫలితాలను ఇచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చతుర్థంలో శుక్ర సంచారం ఉంది. ఆత్మీయుల కలయిక, సంతానం విషయంలో శుభవార్తలు, కుటుంబంలో శుభ కార్యక్రమాలు, విందు వినోదాల్లో పాల్గొనే వాతావరణం ఉంది. ద్వితీయంలో గురువు సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో మంచి గుర్తింపును తెచ్చుకుంటారు. విద్యా సంబంధమైన విషయాల్లో సత్ఫలితాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఆనందంగా ముందుకు వెళ్ళే వాతావరణం ఉంది. పంచమంలో రవి సంచరిస్తున్నాడు. కొంతమంది అధికారుల సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది. సంతానం విషయంలో కూడా ఒక రకమైనటువంటి అనిశ్చిత ఏర్పడేటువంటి వాతావరణం ఉంది. అధికారులతో మనస్పర్ధలకు కూడా అవకాశం కనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, మంగళ, బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో గోధుమలు కానీ గోధుమ పిండి కానీ ఆదివారం రోజు పేదవారికి కానీ కుటుంబంలో పనిచేసే పనివారికి కానీ దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో ఆదిత్య హృదయం కానీ సూర్యాష్టకం కానీ ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మిథున రాశి వారు ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేసి సూర్యభగవాన్ని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు.